త్రిషకు సారీ చెప్పిన బీజేపీ నేత. ఇటీవల విజయ్ త్రిష విషయంలో తమిళనాడు బీజేపీ చీఫ్ నాగేంద్రన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. విజయ్ రాజకీయాల్లో ఎదగాలనుకుంటే త్రిషతో ఉన్న బంధం నుంచి బయటికి రావాలని అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపాయి. దీనిపై త్రిష కూడా స్పందించింది. చివరకు బీజేపీ నేత తాను చేసిన వ్యాఖ్యలను తాజాగా ఉపసంహరించుకున్నారు. త్రిషకు క్షమాపణలు చెప్పారు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఇటీవల బీజేపీ నేత నైనర్ నాగేంద్రన్ టీవీకి అధినేత విజయ్ను విమర్శిస్తూ మాట్లాడారు. విజయ్కు రాజకీయాలు తెలియవని అన్నారు. ఆయన రాజకీయాల్లో ఎదగాలనుకుంటే ముందు త్రిషతో ఉన్న బంధం నుంచి బయటికి రావాలని విమర్శించారు. అప్పుడే ఆయనకు తమిళనాడులో గ్రౌండ్ రియాలిటీ తెలుస్తుందని సెటైర్లు వేశారు. అయితే నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై టీవీకే నేతలు, డిఎంకే నేతలు కూడా తీవ్రంగా ఖండించారు. త్రిష కూడా దీనిపై ఎక్స్లో స్పందించింది. తన లాయర్ ఇచ్చిన స్టేట్మెంట్ పోస్ట్ చేసింది. దీనికి అగౌరవాన్ని ఖచ్చితంగా ఎప్పుడైనా నిలదీయాల్సిందే అంటూ రాసుకొచ్చింది. ఆ స్టేట్మెంట్లో ఆమె లాయర్ ఇలా రాసుకొచ్చారు: రాష్ట్ర రాజకీయాల్లో కీలక స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తారని నా క్లయింట్ ఊహించలేదు. ఆమెకు ఎలాంటి రాజకీయ పార్టీతో సంబంధాలు లేవు. భవిష్యత్తులో కూడా అలాంటి ఆలోచన లేదు. రాజకీయాలకు సంబంధించిన విషయాల్లో ఆమె ఎప్పుడు కూడా తటస్థంగానే ఉంటున్నారు. ఆమె వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాల్లోకి తీసుకురావద్దు. ఉన్నత స్థాయిలో ఉన్నవారు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని భావిస్తున్నాం. త్రిష పేరును ఆమెకు సంబంధం లేని విషయాల్లోకి తీసుకురాకూడదని అభ్యర్థిస్తున్నామని త్రిష లాయర్ నిత్వేష్ నటరాజ్ స్టేట్మెంట్ విడుదల చేశారు. చివరికి బీజేపీ నేత నాగేంద్రన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నట్లు ప్రకటన చేశారు. నా వ్యాఖ్యల పట్ల ఎవరైనా మనస్తాపానికి గురై ఉంటే క్షమాపణలు తెలియజేస్తున్నాననేసి పేర్కొన్నారు. దీంతో త్రిష, బీజేపీ చీఫ్ నాగేంద్రన్, విజయ్ మధ్య వ్యాఖ్యలు ఉపసంహరించుకోవడంతో వివాదం కాస్త సద్దుమణిగినట్టు అయినట్టు తెలుస్తుంది.